ఐపీఎల్ 2025 భాగంగా ఆర్సీబీ మరియు ఢిల్లీ జట్ల మధ్య ఒక ఇంట్రెస్టింగ్ మ్యాచ్ అయితే ఏప్రిల్ 10వ తేదీ రాత్రి 7:30 అయితే జరగబోతుంది. సో ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ అంటే చాలా వరకు ఆర్సీబీదే పైన చేయి ఉంటుంది. ఎందుకంటే హిట్ టు హెడ్ రికార్డు చూసుకున్న చాలా వరకు ఆర్సీబీదే అప్పర్ హ్యాండ్ ఉంది. సో డెఫినెట్ గా ఈ మ్యాచ్ చాలా క్లోజ్ గా ఉంటుంది. ఎందుకంటే రెండు టీంలు చాలా మంచి ఫామ్ లో ఉన్నాయి. మెయిన్లీ వాళ్ళు ప్రీవియస్ మ్యాచెస్ అయితే గెలిచి వస్తున్నారు కాబట్టి సో ఎలా ఆడతారో చూడాలి. ఒకసారి హిట్ టు హెడ్ రికార్డు విషయానికి వస్తే టోటల్ గా 31 మ్యాచ్లు జరిగితే బెంగళూరు టీం 19 సార్లు గెలిచే, ఢిల్లీ టీం కేవలం 11 సార్లు గెలిచింది. సో క్లియర్గా ఆర్సీబీ టీంకి అయితే ఎడ్జ్ కనబడుతుంది. ఒకసారి పిచ్ రిపోర్ట్ విషయానికి వస్తే సో ఇది చిన్నస్వామి స్టేడియం అయితే గడుతున్నారు కాబట్టి డెఫినెట్గా ఒక హై స్కోరింగ్ గేమ్ అయితే మనం డెఫినెట్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇది టాస్ గెలిచిన కెప్టెన్ డెఫినెట్గా చేజింగ్ తీసుకోవడానికి ఇష్టపడతాడు. సో చేజింగ్ ఫస్ట్ బ్యాటింగ్ అనేది పెద్ద పరకు పడదు, ఎందుకంటే ఆల్మోస్ట్ సేమ్ వికెట్ ఉంటుంది కాబట్టి సో డ్యూవోస్ ఏమన్నా చేంజ్ ఉంటుంది. సో డెఫినెట్గా ఒక హై స్కోరింగ్ గేమ్ అయితే మనం డెఫినెట్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఈ ఎలాంటి పవర్ హిట్టర్లు ఉన్నారు రెండు టీముల మధ్య, సో ఎలా కొడతారో చూడాలి. ఒకసారి గ్రౌండ్ స్టాట్స్ చూసుకున్నా టోటల్గా 96 మ్యాచ్లు జరిగితే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 41 సార్లు, సెకండ్ బ్యాటింగ్ చేసిన టీం 51 సార్లు గెలిచింది. హైయెస్ట్ స్కోర్ చూసుకున్న 287 ఉంది. ఇక బెంగళూరు టీం విషయానికి వస్తే వాళ్ళైతే సూపర్ ఫామ్లో ఉన్నారని చెప్పుకోవచ్చు. ఈ సీజన్లో వాళ్ళ ప్రీవియస్ మ్యాచ్ ముంబైతో వాళ్ళైతే స్ట్రాంగ్ థ్రిల్లింగ్ మ్యాచ్లో వాళ్ళైతే విక్టరీ కొట్టడం జరిగింది. సో వాళ్ళ బౌలింగ్ అటాక్ అలాగే బ్యాటింగ్ అటాక్ ఎక్సలెంట్గా ఉందని చెప్పుకోవచ్చు. సో జాస్ హజిల్వుడ్ అయితే ఎక్సలెంట్ బౌలింగ్ అయితే వాళ్ళకి టీంకి అయితే అందిస్తున్నారని చెప్పుకోవచ్చు. సో టీం అయితే చాలా మంచి ఫామ్లో ఉన్నది. ఇదే ఫామ్ కానీ మనకు కొనసాగిస్తే డెఫినెట్గా వాళ్ళు ప్లేఆఫ్స్లోకి అలాగే ఫైనల్స్లోకి కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. సో డెఫినెట్గా ఆర్సీబీ టీం అయితే చాలా మంచి ఫామ్లో ఉంది. సో వాళ్ళకి స్పిన్నర్ లోటు అనుకున్నాం. సో కృణాల్ పాండ్యా కూడా చాలా మంచి బౌలింగ్ అయితే డెలివరీ చేస్తున్నాడు. అలాగే సుయాష్ శర్మ కూడా చాలా మంచి బౌలింగ్ డెలివరీ చేస్తున్నాడు. సో లాస్ట్ మ్యాచ్లో అతను బౌలింగ్ ఆడేదానికి చాలా ఇబ్బంది పడ్డారు ఎంఐ బ్యాటర్స్. ఇక బ్యాటింగ్లో చూసుకున్నా వాళ్ళ టాప్ ఆర్డర్ అలాగే ఫినిషింగ్ ఆర్డర్ అయితే ఎక్సలెంట్ ఫామ్లో ఉందని చెప్పుకోవచ్చు. సో ఎటు తిరిగి ఫిలిప్ సాల్ట్ కూడా మైనస్ అవుతున్నాడు ఆ టీంకి. సో ఫిలిప్ సాల్ట్ కూడా ఇంకా వచ్చాడంటే ఫామ్లోకి డెఫినెట్గా ఆర్సీబీ స్కోర్ అయితే ఎక్కడో ఉంటుందని చెప్పుకోవచ్చు. స్కై ఇస్ ద రాకెట్ అని చెప్పుకోవచ్చు. సో ఆర్సీబీ అలాంటి ఫామ్లో అయితే ఉంది డెఫినెట్గా. సో ఆర్సీబీ టీం అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది కాబట్టి సో డెఫినెట్గా ఈ మ్యాచ్లోకి ఎలా ఆడతారో డెఫినెట్గా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ హోమ్ గ్రౌండ్లో వాళ్ళైతే ఈ సంవత్సరం ఆడిన మ్యాచ్లో ఓడిపోయారు. సో అలాగే జితేష్ శర్మ, రజత్ పడిదర్ లాంటి ప్లేయర్లు కూడా లాస్ట్ మ్యాచ్లో ఎక్సలెంట్ టచ్లోకి వచ్చారని చెప్పుకోవచ్చు. సో రజత్ పడిదర్ లాస్ట్ మ్యాచ్లో అయితే ఫినామినల్ ఇన్నింగ్స్ అయితే ఆడడం జరిగింది. సో అతని బ్యాటింగ్ కారణంగా మ్యాచ్ ఫినిష్ ఫైనల్ ఓవర్స్లో ఎక్కడ వెళ్ళిపోయింది స్కోర్. అలాగే తనకు తోడుగా జితేష్ శర్మ కూడా చాలా మంచి స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేశాడు. ఇక లాస్ట్ మ్యాచ్లో విరాట్ కోహ్లీ కూడా హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసి మంచి నిక్లోకి వచ్చాడనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. సో ఆర్సీబీ బ్యాటర్స్ ఈ మ్యాచ్లో ఎలా ఆడతారని చూడాలి. అలాగే పడిక్కల్ కూడా లాస్ట్ మ్యాచ్లో చాలా మంచి ఇంటెంట్తో ఆడాడు. సో అగ్రెసివ్ ఇంటెంట్స్తో. సో చూడాలి ఈ మ్యాచ్లో ఎలా ఆడతారనేది పెద్ద క్వశ్చన్ మార్క్ అని చెప్పుకోవచ్చు. ఒకసారి ప్లేయింగ్ 11 చూసుకుంటే సో ఓపెనర్స్గా ఫిలిప్ సాల్ట్, విరాట్ కోహ్లీ, నెంబర్ 3లో రజత్ పడిదర్, నెంబర్ 4 లియామ్ లివింగ్స్టన్, నెంబర్ 5 కృణాల్ పాండ్యా, నెంబర్ 6 జితేష్ శర్మ, నెంబర్ 7 టిమ్ డేవిడ్, నెంబర్ 8 జాస్ హజిల్వుడ్, నెంబర్ 9 భువనేశ్వర్ కుమార్, నెంబర్ 10 సుయాష్ శర్మ, నెంబర్ 11 ఎస్ దయర్. ఇక ఇంపాక్ట్ ప్లేయర్గా పడిక్కల్ వచ్చే అవకాశం ఉంటుంది. సో డెఫినెట్గా టీం అయితే చాలా స్ట్రాంగ్ ఉంది. బోత్ బ్యాటింగ్ అండ్ బౌలింగ్లో ఎలా ఆడతారో చూడాలి. ఇక ఢిల్లీ విషయానికి వస్తే సో వాళ్ళు ఈ సీజన్లో ఫినామినల్ ఫామ్లో అయితే ఉన్నారనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. వాళ్ళు ఆడిన 3 మ్యాచ్లు గెలిచారంటే అర్థం చేసుకోవచ్చు. సో వాళ్ళైతే 2015 తర్వాత ఎప్పుడు కానీ 3 మ్యాచ్లు గెలిచిందే లేదు. సో అలాంటి టీం అయితే 2025 ఐపీఎల్లో సో 3 మ్యాచ్లు గెలిచి సో ఎక్సలెంట్ రికార్డ్ అయితే క్రియేట్ చేశారని చెప్పుకోవచ్చు. బౌలర్ అయిన మిచెల్ స్టార్క్ అయితే సో ఎక్సలెంట్ ఫామ్లో ఉన్నారు. లాస్ట్ ఇయర్ కేకేఆర్ తరఫున స్టార్టింగ్లో అలా ఆడినప్పటికీ ఈ ఇయర్ అయితే ఢిల్లీ తరఫున చాలా మంచి ఫామ్లోకి వచ్చేసాడని చెప్పుకోవచ్చు. ఇక కేఎల్ రాహుల్ విషయానికి వస్తే అతను ఎలా బ్యాటింగ్ చేస్తాడని ఇంకా చెప్పనవసరమే లేదు. ఈ సీజన్లో అతనైతే ఏదో చేసేలాగే ఉన్నాడు. సో డెఫినెట్గా ఆరెంజ్ క్యాప్ రేస్లో ఉంటాడనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. సో చపాక్ స్టేడియంలోనే చితక్కొట్టేసాడంటే లాస్ట్ మ్యాచ్ అర్థం చేసుకోండి అతని బ్యాటింగ్ ఏ లెవెల్లో ఉందో. సో డెఫినెట్గా ఢిల్లీ టీం ఈ సీజన్లో వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ టీం అని చెప్పుకోవచ్చు. అలాంటి బ్యాటింగ్ అలాంటి బౌలింగ్ అయితే వాళ్ళ టీం దగ్గర అని చెప్పుకోవచ్చు. సో బ్యాటింగ్లో గన్ ప్లేయర్స్ ఉంటే బౌలింగ్లో కూడా గన్ బౌలర్స్ అయితే ఉన్నారనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఫస్ట్ మ్యాచ్ థ్రిల్లింగ్ మ్యాచ్తో అశుతోష్ శర్మ గెలిపించాడు. సో ఆ తర్వాత అతను అయితే బ్యాటింగ్ రాలేదు. సో చూడాలి ఆ ప్లేయర్ ఈ మ్యాచ్లోకి వస్తాడా లేదా. సో డెఫినెట్గా ఒక హై స్కోరింగ్ యాప్ అలాగే థ్రిల్లర్ మ్యాచ్ అయితే చూసే అవకాశం ఉంటుంది. రెండు టీంలు చాలా మంచి ఫామ్లో ఉన్నాయి కాబట్టి సో మెయిన్లీ మిచెల్ స్టార్క్ ఎలా బౌలింగ్ వేస్తాడనేది పెద్ద క్వశ్చన్ మార్క్ అని చెప్పుకోవచ్చు. సో అతనైతే లెఫ్ట్ ఆర్మ్ పేసర్ కాబట్టి సో విరాట్ కోహ్లీని ఇబ్బంది పెడతాడో లేదో చూడాలి. ఎనీవే ఒకసారి వాళ్ళ ప్లేయింగ్ 11 చూసుకుంటే సో జేఎఫ్ఎం అలాగే ఫాఫ్ డూప్లెసిస్ ఓపెనర్స్కి వచ్చే అవకాశం ఉంటుంది. ఇక నెంబర్ 3లో అభిషేక్ పోలెండ్, నెంబర్ 4లో అక్షర్ పటేల్, నెంబర్ 5 కేఎల్ రాహుల్, నెంబర్ 6 ట్రిస్టన్ స్టబ్స్, నెంబర్ 7 అశుతోష్ శర్మ, నెంబర్ 8 కుల్దీప్ యాదవ్, నెంబర్ 9 టీ నటరాజన్, నెంబర్ 10 మిచెల్ స్టార్క్, నెంబర్ 11 ముఖేష్ కుమార్. ఇక ఇంపాక్ట్ ప్లేయర్కి సమీర్ రిజ్వీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఎవరు గెలుస్తారనే విషయానికి వస్తే డెఫినెట్గా ఇది చెప్పడం అయితే చాలా కష్టం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రెండు టీంలు చాలా మంచి ఫామ్లో ఉన్నాయి. సో ఇది ఆర్సీబీ గ్రౌండ్లో ఆడుతున్నారు కాబట్టి సో వాళ్ళ హోమ్ గ్రౌండ్ అయినప్పటికీ వాళ్ళకి ఆ గ్రౌండ్లో మంచి రికార్డ్ లేదు కాబట్టి డెఫినెట్గా ఈ మ్యాచ్లో నేనైతే
ఢిల్లీ క్యాపిటల్స్ గెలిచే అవకాశం అయితే ఉందని నేను అనుకుంటున్నాను. సో మీరేమనుకుంటారు కింద కామెంట్ చేయండి. సో రెండు జట్ల మ్యాచ్ అంటే డెఫినెట్గా చాలా క్లోజ్గా వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఒక హై స్కోరింగ్ థ్రిల్లర్ అయితే ఈ మ్యాచ్లో చూడబోతున్నాను, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. సో ఇదైతే ఫైనల్ ప్రెడిక్షన్ కాదు. మీరు కానీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుంటే నేను ఆఫ్టర్ టాస్ అయితే నేనైతే మళ్ళీ మన ఛానల్ షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బెట్టింగ్స్ వాటికి దూరంగా ఉండండి, ఇది నా విన్నపం.